ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పెద్ద విలయమే సృష్టించింది. అంతా ప్రశాంతంగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో కొత్త వైరస్ వచ్చిపడింది. మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ వణుకు పుట్టిస్తోంది. వరుసగా నమోదవుతున్న కేసులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంటువ్యాధి కాకపోయినా నీరు, ఆహారం వల్ల ఇది వ్యాప్తి చెందటం భయాందోళన సృష్టిస్తోంది. గిలియన్-బార్ సిండ్రోమ్ ఇదో తీవ్రమైన ఆటో ఇమ్యూన్ న్యూరోలాజికల్ డిసార్డర్. ఈ సిండ్రోమ్ మనిషిలోని నరాలపై దాడి చేస్తోంది. ఫలితంగా కండరాల బలహీనత, తిమ్మిరి రావడంతో పాటు కొన్నిసార్లు పూర్తి పక్షవాతానికి కూడా దారితీసే అవకాశం ఉంది. ఈ సిండ్రోమ్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 21 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కలవరం పుట్టిస్తున్న ఈ జీబీఎస్ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవేశించింది. ఏపీలో 2, తెలంగాణలో 1 ఈ వైరస్ కారణంగా మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి లక్షణాలు క్రమంగా మారుతూ ఉంటాయి. తొలుత పాదాలు, చేతుల్లో తిమ్మిర్లు వచ్చి క్రమంగా అది పూర్తి శరీరానికి వ్యాపిస్తుంది. బలహీనత వల్ల కాళ్లలో బలం కోల్పోయి నిలబడటానికి, నడవడానికి ఇబ్బంది కలుగుతుంది. వ్యాధి తీవ్రమైనప్పుడు కండరాలపై ప్రభావం పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. నాడీ వ్యవస్థపై ఎఫెక్ట్ కారణంగా బ్లడ్ ప్రెషర్లో హెచ్చుతగ్గులవుతాయి. కొన్ని సందర్భాల్లో ముఖ నరాలపై ప్రభావం చూపించి మాట్లాడటం, చూడటం, నమలడంలో కూడా సమస్యలు వస్తాయి. నరాలపై ప్రభావం చూపించడంతో పాటు డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు కూడా అవుతాయి. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకకపోయినా కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అరుదుగా వాడే కొన్ని రకాల టీకాల వల్ల కూడా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకిన తొలి దశలోనే ఆసుపత్రిలో చేరితే 4 వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి ముదిరితే కోలుకోవడానికి దాదాపు 6 నెలలు సమయం పట్టొచ్చు. ఇమ్యూనోగ్లోబులిన్ థెరపీ, ప్లాస్మా ఎక్స్చేంజ్, ఫిజియోథెరపీ వంటి చికిత్సల ద్వారా దీన్ని నయం చేయవచ్చు. పరిశుభ్రత పాటించడం, కాచి వడబోసిన నీళ్లు తాగడం, శుభ్రపరిచిన కూరగాయలు, పండ్లు వాడటం ద్వారా దీని బారి నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.